అందరికీ నమస్కారం. జూలై 14న అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చిందని చాలామంది ప్రత్యేకంగా అయితే భావిస్తున్నారు. ఈరోజు ఉప్పుతో చేసే చిన్న పరిహారం గురించి అనేక మంది మాట్లాడుతున్నారు. ఈ వీడియోలో ఆ విశ్వాసం ఏమిటి, ఎలా చేయాలని సాంప్రదాయాలతో చెబుతాను. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. అమావాస్య యొక్క ప్రాముఖ్యత. హిందూ సాంప్రదాయంలో అమావాస్యను పితృదేవతలను స్మరించే రోజు అని భావిస్తూ ఉంటారు. ఈ రోజున ఇంటిని శుభ్రంగా ఉంచడం, దీపం వెలిగించడం, ధ్యానం చేయడం, భగవంతుణ్ణి ప్రార్థించడం వంటి ఆచారాలు అనేక కుటుంబాల్లో అయితే పాటిస్తూ ఉంటారు. మంగళవారం యొక్క ప్రత్యేకత. మంగళవారం హనుమంతుడు మరియు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన రోజుగా చాలామంది భావిస్తూ ఉంటారు. అమావాస్య ప్లస్ అందులోనూ మంగళవారంతో కలిసి వస్తే ప్రత్యేక పూజలు చేసే సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో అయితే ఉంటుంది. ఉప్పు పరిహారం. సాంప్రదాయం ప్రకారం కొందరు ఒక చిన్న గిన్నెలో రాయి ఉప్పు పెట్టి పూజా మందిరంలో ఉంచి దేవుడికి ప్రార్థిస్తారు. మరికొందరు ఆ ఉప్పును తర్వాత నీటిలో కలిపి ఇంటిని తడుస్తూ ఉంటారు. దీనివల్ల ఇంటిలో ప్రతికూల శక్తి తగ్గి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఒక విశ్వాసం అయితే ఉంది. అయితే ఇది సాంప్రదాయ విశ్వాసం మాత్రమే. దీనికి శాస్త్రీయంగా నిరూపిత ఫలితాలు ఉన్నాయని చెప్పలేము. ఈరోజు చేయదగిన మంచి పనులు: ఇంటిని శుభ్రంగా ఉంచడం, దీపం వెలిగించి భక్తితో ప్రార్థించడం, అవసరమైన వారికి అన్నదానం లేదా ధ్యానం చేయడం, పెద్దలను గౌరవించడం, కోపం, తగాదాలు, చెడు మాటలకు దూరంగా ఉండటం, భక్తి, మంచి ఆలోచనలు, ధ్యానం నిజమైన శుభాన్ని ఇస్తాయి. మీరు ఈ అమావాస్య రోజున ఏ పూజ చేయబోతున్నారో కామెంట్లో అయితే తెలియజేయండి. ఈ వీడియోని నచ్చితే లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదాలు.